Hi, welcome back to C Programming. I am Dr. Vasu. ఈ వీడియోలో మనం ఫర్ వైల్ డూ వైల్ లూప్స్ కంపేర్ చేయబోతున్నాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోలను ఇంకా డెవలప్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళదాం. ఈ మూడు లూప్స్ డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఇప్పుడు సపోజ్ 1 నుంచి 6 వరకు నంబర్లు డిస్ప్లే చేయాలి. దానికి ఫర్ లూప్ అయితే మనం ఏం చేస్తాం? ఫర్ లూప్ తో రాసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒకే వేరియబుల్ తీసుకున్నాం, ఒక వేరియబుల్ తోనే మేనేజ్ చేయొచ్చు. ఎలాగంటే మనకి ఇంక్రిమెంట్ ఇనిషియలైజేషన్ ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్ చేయడానికి i = 1 వాడాం. i <6 వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. ఇంక్రిమెంటింగ్ ప్లస్ i అంటే i = i+1 తో సమానం. కాబట్టి ఈ ఇంక్రిమెంటింగ్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ కూడా వాడలేదు. చూడండి, కర్లీ బ్రాకెట్స్ ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఈ సెమికోలన్ తో సరిపోతుంది. అంటే ఈ ఒక్క స్టేట్మెంటే అది లూప్ కింద అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే 1 తో i వాల్యూ 1 తో స్టార్ట్ చేసి 6 దాకా రన్ అవుతుంది. ఇక్కడ i వాల్యూని మనం ప్రతిసారి ప్రింట్ చేస్తున్నాం. అదే వైల్ లూప్ కనుక తీసుకుంటే సేమ్ ఇదే జరుగుతుంది. i వాల్యూని ఇనిషియల్ గా 1 అని ఇనిషియలైజ్ చేసాం. కండిషన్ ఇక్కడ వైల్ లూప్ లో రాసాం. i 6 వరకు ఇది లూప్ కంటిన్యూ అవుతుంది. ఇంక్రిమెంటింగ్ ఆఫ్ i ఇక్కడ ఇచ్చాం. ఓకే, అదే డూ వైల్ లూప్ కనుక తీసుకుంటే ఇక్కడ i వాల్యూ ఇనిషియలైజ్ చేసాం, డూ ఈ స్టేట్మెంట్స్ చేయమని చెప్తున్నాం. వైల్ i < 6 ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ మూడు సెపరేట్ ప్రోగ్రామ్స్ ఇవి ఒక్కొక్కటి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ మూడింటికి కూడా ఒకటే ఉంటుంది, సేమే వస్తుంది. 1 to 6 డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ డిఫరెన్సెస్ ఒక్కసారి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత సపోజ్ 10 నుంచి 6 వరకు డిసెండింగ్ ఆర్డర్ లో నంబర్స్ రాయాలి, డిస్ప్లే చేయాలనుకున్నాం. ఇక్కడ ఫర్ లూప్ తో రాసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. నంబర్ అన్నది 10 అనుకున్నాం. n 1 కింద ఇనిషియలైజ్ చేసాం. లూప్ కండిషన్ రాసాం. ఇక్కడ n ఇంక్రిమెంటింగ్ రాసాం. ఇక్కడ నంబర్ ఇనిషియల్ గా 10 ఇచ్చాం. ఆ నంబర్ -1 అవుతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది ప్రతిసారి లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి. అలాగే వైల్ లూప్ కనుక తీసుకుంటే ఇనిషియలైజేషన్ ఇక్కడ ముందుగా చేసేసాం. n అన్నది 1, నంబర్ కి 10. ఈ కండిషన్ లూప్ కండిషన్ ఏంటంటే n వాల్యూ <= 5 ఉన్నంత వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. అలాగే డూ వైల్ కనుక తీసుకుంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ ముందుగా చేసేసాం. ఈ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. వైల్ n <= 5 ఇది ప్రోగ్రాము జరుగుతుంది అనమాట. టెస్ట్ కండిషన్ ఇది. దీన్ని 3 ప్రోగ్రామ్స్ సపరేట్ గా మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ ఉంటుంది. 10, 9 ఇలా డిక్రీజింగ్ ఆర్డర్ లో వస్తాయి. ఓకే, నౌ ఫర్ లూప్ లో ఇక్కడ మనం అప్ టు 20 లోపు మనకి కావాల్సిన 20 వరకు ఆడ్ నంబర్స్ కావాలి. 1 to 20 లో ఉన్న ఆడ్ నంబర్స్ కావాలి. దానికి ఇనిషియల్ గా i వాల్యూ ఒక వేరియబుల్ తీసుకున్నాం. i1 ఇనిషియల్ గా 1 ఇచ్చాం. ఇది 20 వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత క్రితం i = i1 ఇచ్చాం. ఇక్కడ +2 ఇచ్చాం. ఎందుకంటే మనకు కావాల్సింది 1 అయితే 1 తర్వాత 3, 5, 7 అలా రావాలి కాబట్టి అందుకని ఇక్కడ ఇంక్రిమెంట్ అన్నది +2 ఇచ్చాం. ఇక్కడ +1 +2 మన ఇష్టం, అంతేకాని ఎప్పుడు +1 ఉండాలి అని ఏం లేదు. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ గా లూప్ లో ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది. సో దీన్ని ఫర్ లూప్ కింద.
అలాగే వైల్ కనుక తీసుకుంటే ఇనిషియలైజేషన్ ముందుగా జరుగుతుంది I1 వాల్యూ, తర్వాత కండిషన్ రాసాం, ఇది 20 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ లూప్. ఇక్కడ ఇంక్రిమెంట్ అన్నది I1 వాల్యూ ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి +2 ఇక్కడ లూప్ లో రాసుకోవాల్సి వస్తుంది. అదే ఫర్ లూప్ లో అయితే ఇక్కడే తీసుకుంటుంది, ఇక్కడ వైల్ లో వచ్చేసరికి ఇక్కడ మనం లూప్ లో రాయాలి. అలాగే డూ వైల్ కనుక తీసుకుంటే ఇది కూడా ఇనిషియలైజేషన్ ముందుగా జరగాలి, డూ ఈ లూప్ ఇవ్వాలి, తర్వాత టెస్టింగ్ కండిషన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 ప్రోగ్రామ్స్ ని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే న్యూ లైన్ క్యారెక్టర్ కాకుండా /t ఇచ్చాను. ఇక్కడ టీ అంటే ట్యాబ్, అంటే హారిజాంటల్ లైన్ లోనే కొద్ది గ్యాప్ ఇచ్చి నంబర్స్ అన్నిటిని వరుసగా డిస్ప్లే చేస్తుంది అనమాట. అన్నిట్లోనూ ట్యాబ్ ఇవ్వడం జరిగింది. సో డిస్ప్లే తీసుకుంటే మనకి 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 1, 3, 5, 7 ఇలా ఆడ్ నంబర్స్ అన్నిటిని డిస్ప్లే చేస్తుంది అనమాట. అలాగే ఇదే ప్రోగ్రామ్ అంతా సేమ్ ఇదే ప్రోగ్రాము, చిన్న మోడిఫికేషన్ తో ఈవెన్ నంబర్స్ కూడా డిస్ప్లే చేయొచ్చు అప్ టు 20. ఎలాగంటే ఇనిషియల్ వాల్యూ I1 కి ఇంత క్రితం మనం 1 ఇచ్చాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే I1 వాల్యూ 2తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 3 కేసెస్ లోనూ ఇనిషియలైజేషన్ I1 కి 2తో స్టార్ట్ చేస్తాం, I1 = 2. ఇక్కడ వీటిని మిగతా అంతా సేమ్. ఇక్కడ ఇంక్రిమెంటింగ్ ప్రతిసారి +2 ఇస్తున్నాం, +2 ఇచ్చాం, ఇక్కడ +2నే ఇచ్చాం. ఓకే, దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 3 ప్రోగ్రామ్స్ యొక్క అవుట్పుట్ సేమే ఉంటుంది. 2, 4, 6, 8 ఇలా ఈవెన్ నంబర్స్ అన్నిటిని డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫర్ లూప్ గురించి ఒకసారి చూస్తే ఇనిషియలైజేషన్ జరగాలి ఫస్ట్, రైట్? అది లూప్ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ టెస్ట్ కండిషన్ రాయాలి, తర్వాత బాడీ రాయాలి, బాడీ ఉంటుంది, బాడీ తర్వాత మనం మాడిఫై చేయాల్సిన కౌంటర్ అంటే n=n+1 అలా రాసాం కదా అవి. సో ఈ 4 కండిషన్స్ ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఫర్ లూప్ రాసేటప్పుడు. సో ఇనిషియలైజేషన్ తీసుకుంటే మనం నంబర్ ఏదైనా తీసుకున్నాం అంటే అది ఇనిషియల్ వాల్యూ నంబర్ అనుకున్నాం, సపోజ్ అది 101 అవుతుంది. సో లేదా ఇక్కడ ఈ ఇనిషియలైజేషన్ మనం ఏ నెంబర్తో అయితే మనం ఇక్కడ ప్రోగ్రామ్ లో చేయబోతున్నామో దాన్ని ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటున్నాం. ఇక్కడ లూప్ పారామీటర్స్ ని మనం ఇక్కడ కంట్రోల్ చేసేది ఫర్ లూప్ లో వస్తుంది. ఇక్కడ ఈ ఇనిషియలైజేషన్ దేనికంటే లూప్ కి సంబంధించిన ఇనిషియలైజేషన్. ఇది n=1 అని ఇచ్చాం, ఇది 5 వరకు కంటిన్యూ అవుతుంది, రైట్? ఇంక్రిమెంటింగ్ 1 అవుతుంది ప్రతిసారి. సో ఇది కండిషన్ అనమాట. సో ఈ లూప్ లో మనం ఇలా మనం ఏం చేయాలి అన్నది ఈ లూప్ లో రాస్తాం. ఓకే, నెక్స్ట్ అది ఫర్ లూప్ వరకు. నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లూపింగ్ తో ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయాలి. లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒక గ్రూప్ ఏదైతే ఉందో మనం ఇందాక చూసిన కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న ఆ స్టేట్మెంట్స్ ని మళ్ళీ రిపీటెడ్ గా యూజ్ చేయడానికి లూప్ వాడతాం. ఈ లూప్స్ 2 రకాలు, ఒకటి ఎంట్రీ కంట్రోల్డ్ లూప్స్ అంటాం, ఇంకొకటి ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్స్ అంటాం. డిఫరెన్స్ ఏంటి? ఎంట్రీ కంట్రోల్డ్ అంటే మనం ఆ లూప్ లోకి ఎంటర్ అవ్వబోయే ముందే మనం ఒక కండిషన్ ని సాటిస్ఫై చేస్తే ఆ లూప్ లోకి ఎంటర్ అవ్వచ్చు, లేకుంటే ఆ లూప్ లోకే ఎంటర్ అవ్వలేము అనమాట. సో ఇక్కడ ఒక కండిషన్ ఏదైనా ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లూప్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆ కండిషన్ ఎప్పుడైతే జరగదో, కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎంట్రీ కంట్రోల్డ్ కి ఫర్ వైల్. దీని నెక్స్ట్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిట్ కంట్రోల్ అంటే బయటకు వచ్చేటప్పుడు, ఇప్పుడు ఈ డైరెక్ట్ గా ఎంటర్ అయిపోతుంది లూప్ లోకి. ఇక్కడ లూప్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లూప్ అంతా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కండిషన్ టెస్ట్ చేస్తుంది. మీకు ఇది గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అలీబాబా 40 దొంగల స్టోరీ మనకి తెలుసు కదా.
ఇందులో ఎంట్రీ కంట్రోల్డ్ అంటే అలీబాబా గుహలోకి వెళ్ళాలి అని అంటే అక్కడ కంట్రోల్ ఉండాలి, ఆ మంత్రం తెలిసి ఉండాలి. మంత్రం తెలియకపోతే అక్కడ గుహలోకి ఎంటర్ అవ్వడం. కాబట్టి ఇక్కడ ఈ ఫర్ గాని వైల్ గాని లోపలికి ఎంటర్ అవ్వాలి అని అంటే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ వచ్చేసరికి అక్కడ గుహ తలుపు తీసి ఉంటుంది. గుహ తలుపు తీసి ఉంటే లోపలికి ఎంటర్ అయిపోతాం, బట్ బయటికి రావడానికి అక్కడ మంత్రం కావాలి. ఇక్కడ ఎగ్జిట్ కంట్రోల్ అంటే ఏమవుతుందని అంటే అలీబాబా సపోజ్ గుహ లోపలికి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా, తలుపు తీసింది కాబట్టి. కానీ బ్యాక్ రావడానికి ఆ మంత్ర కావాలి, ఆ మంత్ర లేకపోతే బయటికి రాలేడు. అలాగా ఇక్కడ ఏం జరుగుతుందని అంటే లూపులోకి ఎంటర్ అవుతాం, కానీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ డూ వైల్. మనం ఒక్కసారి 3 ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇక్కడ ఇది ఒక్కసారైనా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది లూప్ ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఎంట్రీ కంట్రోల్ జనరల్ గా యూజ్ చేసేటటువంటిది. ఎందుకనంటే ఏ విధమైన మిస్టేక్స్ జరగకుండా, ఈవెన్ ఒక్కసారి కూడా మనం ఎటువంటి తప్పు జరగకుండా చూసుకోవడానికి ఈజీగా ఉండేది ఎంట్రీ కంట్రోల్, జనరల్ గా కూడా యూజ్ చేసేది. ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తాం, వైల్ కండిషన్ అప్లై చేసి బాడీ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే, నా ఇందులో మనం ఒక కండిషన్ సపోజ్ n<10 అన్నాం అనుకోండి. ఇది ట్రూ అయితేనే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఇక్కడ వై లూప్ అయితే. అదే డూ వైల్ లూప్ అయితే డూ అంటే ఇనిషియల్ అసలు కండిషన్ ఏముందో మనకు తెలియదు, తెలియకుండానే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక్కసారి జరిగిన తర్వాత ఇప్పుడు కండిషన్ టెస్ట్ చేస్తాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఆల్రెడీ ఒకసారి ఈ బాడీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఎలాగో మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వైల్ రాసాం, వైల్ లూప్ తీసుకున్నాం. ఇనిషియల్ ఇక్కడ లూప్ కంట్రోల్ n మీద డిపెండ్ అయింది. n వాల్యూ ఇనిషియల్ గా 1 ఇచ్చాం. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటంటే n వాల్యూ <0 అయితే, అంటే నెగటివ్ వాల్యూ అయితేనే ఈ లూప్ లోకి ఎంటర్ అవ్వాలి. అది ఇక్కడ ఇచ్చిన కండిషన్. కానీ ఆల్రెడీ n వాల్యూ 1 ఉంది. ఒకసారి గ్రూప్ లోకి వస్తే అది ఇంకా 1 కాస్త 2 అవుతుంది, 3 అవుతుంది తప్ప నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వైల్ n<0 అంటే అసలు కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి అసలు ఈ లూప్ లోకి ఎంటర్ అవ్వదు. మరి ఏం జరుగుతుంది, కంపైల్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా కంపైల్ అవుతుంది, ఏ విధమైన మిస్టేక్స్ లేవు, సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు, కాబట్టి కంపైలేషన్ జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమీ రాదు, నో అవుట్పుట్. ఎందుకని, ఇక్కడ అసలు లూప్ లోపలికే రాలేదు కాబట్టి అసలు అవుట్పుట్ అనేదే ఉండదు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఇదే మనం డూ వైల్ తో చేసి చూద్దాం. సేమ్ ఇదే ప్రోగ్రామ్. ఓకే, డూ వైల్ తీసుకున్నాం, n వాల్యూ 1 ఇచ్చాం. మన కండిషన్ ఏంటంటే n వాల్యూ కనుక <0 అయితే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే అని, అంటే నెగిటివ్ వాల్యూ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ n వాల్యూ ప్లస్ పాజిటివ్ ఉంది. ఓకే, ఇక్కడ డూ అన్నాం కాబట్టి ఈ లూప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఈ నంబరు 10 అనేది ప్రింట్ అవ్వాలి. ఏం జరుగుతుందో చూద్దాం. కంపైల్ చేస్తాం. కంపైల్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక్కసారి ఈ లూప్ లోకి వచ్చేసింది, ప్రింట్ చేసేసింది నంబరు, అంటే 10 అని. ఇప్పుడు కండిషన్ ఏంటో చెక్ చేస్తుంది, అంటే నెగిటివ్. సో కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ లూప్ కంటిన్యూ అవ్వదు, జరగడం ఉండదు. ఈ లూప్ మళ్ళీ కంటిన్యూ అవ్వదు కాబట్టి ఇంకా అవుట్పుట్ ఏమి ఉండదు ఎక్స్ట్రా. సో ఒక్కసారైనా ఇటువంటి కేసెస్ లో కండిషన్ తప్పు అయినా కూడా ఒక్కసారి ఈ లూప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఈ విధంగా. సపోజ్ n నెగిటివ్ అన్నాం, n = 5 అని ఇచ్చాను. ఇక్కడ యాక్చువల్గా n అన్నది 1, కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. కానీ
దీన్ని కనుక కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ కూడా 10 అనే వస్తుంది. సో ఈ విధంగా మనం డూ వైల్ లూప్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఎగ్జిట్ లో కానీ మనకి ఈ కండిషన్ టెస్ట్ అవ్వదు. ఆ టైంకి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆల్రెడీ ఈ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో హోప్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలిపండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫర్ వైల్, డూ వైల్ తో ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ని చూడబోతున్నాం. థ్యాంక్ యూ.